హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఆలయాల్లో పెట్టేటటువంటి కమ్మని పులిహోర ప్రసాదాన్ని ఈరోజు చేసి చూపిస్తాను. నేను చెప్పే ఈ కొలతలతో చేస్తే ఖచ్చితంగా టెంపుల్లో పెట్టే పులిహోర టేస్ట్ అయితే వస్తుంది. ముందుగా 50 గ్రాముల చింతపండులో వేడి నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో 1 కప్పు దాకా బియ్యం వేసి శుభ్రంగా కడిగి 2 కప్పుల దాకా వాటర్ వేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వరకు రానివ్వండి. ఇప్పుడు వేడివేడి అన్నంలో 1 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 4 పచ్చిమిర్చి చీలికలు, 2 రెమ్మల పచ్చి కరివేపాకు, అలాగే 50 గ్రాముల వేరుశనగ పప్పు లేదా నువ్వుల నూనె వేసుకోవాలి. నువ్వుల నూనె ఉంటే అదే వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. వేడి మీదనే పైన కలుపుకొని రైస్ చల్లారనివ్వండి. మరీ ఎక్కువగా కలిపితే రైస్ ముద్దగా అయిపోతుంది. ఇప్పుడు మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, ఒక చిన్న అల్లం ముక్క, 2 ఎండుమిర్చి, కొద్దిగా సాల్ట్ వేసి మెత్తని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కడాయిలో 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ హీట్ చేసి 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మెంతులు వేసి ఎర్రగా వచ్చేంత వరకు వేపుకోవాలి. మెంతులు ఎర్రగా వేయించడం వల్ల పులిహోరకి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు 1 రెమ్మ కరివేపాకు, పావు చెంచా ఇంగువ వేసి వేపుకొని పావు లీటర్ దాకా చింతపండు పులుసుని పోసుకొని గుజ్జుగా అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా బెల్లం కూడా వేసుకోవాలి. చింతపండు గుజ్జు చిక్కబడ్డాక గ్రైండ్ చేసుకున్న ఆవాల పేస్ట్ని కూడా వేసి ఒక ఉడుకు వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పసుపు కలిపి పెట్టుకున్న అన్నంలో ఈ చింతపండు గుజ్జుని వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు రెండవ తాలింపు కోసం పావు కప్పు దాకా ఆయిల్ హీట్ చేసి అందులో 1 టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఆవాలు చిటపటమన్న తర్వాత పావు కప్పు వేరుశనగ పప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ పొట్టు మినపప్పు వేసి ఎర్రగా వేపుకోండి. అలాగే 1 రెమ్మ కరివేపాకు, 4 ఎండుమిర్చి వేసుకొని వేపుకొని ఈ తాలింపుని పులిహోరలో వేసి బాగా కలుపుకోవాలి. ఇలా చేస్తే టెంపుల్లో పెట్టే పులిహోర టేస్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఈసారి ఫెస్టివల్కి కమ్మనైన ఈ పులిహోరని మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.